సాయంత్రం వర్క్ అయిపోయిన తర్వాత సరదాగా మా ఫ్రెండ్ షాప్కి వెళ్ళాను. మా ఫ్రెండ్ ఎవరో పెద్ద అతనితో మాట్లాడుతున్నాడని చెప్పేసి అక్కడ చైర్ ఉంటే చైర్లో కూర్చున్నాను అనమాట. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి నా చెవు పక్క పెట్టి వింటున్నాను అనమాట. అప్పుడు ఆ పెద్ద అతను మా ఫ్రెండ్ అంటున్నాడు, ఒరే నీ వల్ల ఏమవ్వదు, నువ్వేం చేయలేవు, అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద తలకాయలు, నీ వల్ల ఏమీ చేయలేవు, నువ్వేం చేయలేవు, డ్రాప్ అయిపో అని చెప్పి మా ఫ్రెండ్ని డిక్రీజింగ్ నేచర్లో మాట్లాడుతున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు బాబాయ్ మీరు ఏం వ్యాపారం చేస్తారు ఏంటండి అని అడిగాను. పలానా వ్యాపారం చేస్తానరా ఏరా అన్నాడు. ఏం లేదండి వ్యాపారాల్లో నడుస్తుందండి అని అడిగాను. అప్పుడైనా ఆయనకి పర్లేదులేరా కొద్ది కొద్దిగా బాగా నడుస్తుంది, కొంచెం స్లోగా ఉంది, ఈ మధ్య కొంచెం సీజన్ లేదు కదా అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, బాబాయ్ మీరు వీడికి చెప్పి బోధనలో సగ భాగం మీ వ్యాపారంలో పెట్టుంటే కనుక మీ వ్యాపారం ఇంకా డెవలప్ అవుతుందండి. ముందు మన గుండు మనం గీసుకోవాలండి, తర్వాత అవతలోడి గుండు గీయాలి. మీరు చెప్పేస్తున్నారు బాగానే ఉంది, చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్టు ప్రతి ఒక్కడు చెప్పేవాడేనండి, సలహా ఇచ్చేస్తాం గొప్ప కాదండి. యువతలోడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆడు దిగుతాడు, నష్టపోతాడు, తర్వాత ఆడికి ఎక్స్పీరియన్స్ అవుతుంది, అది చెయ్యొచ్చా చేయకూడదా అని అది ఆడికే వదిలేయాలండి. మీరు ఏం చెప్పినా కూడా ఆడు ఆగడు కదా, దాన్ని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదండి, డిక్రీజ్ చేయొద్దని చెప్పాను. అప్పుడు ఎరా బాబు ఏం తప్పు మాట్లాడానండి, మీరు తప్పు మాట్లాడలేదండి, మీరు మాట్లాడిన నేచర్ కరెక్ట్గా అనిపించలేదు నాకు. మన అవతలకి మంచి చెప్పొచ్చు, అది ఎలా ఉండాలంటే అవతలకి మంచి జరిగేటట్టు చెప్పాలి, ఆ డిగ్రీస్ అయిపోయి కిందకి స్థాయికి వెళ్ళిపోయేటట్టు చెప్పకూడదండి అని చెప్పాను. అప్పుడు మా ఫ్రెండ్ ఎవరెవరు వద్దురా బాబు గొడవలు ఏంట్రా, గొడవలు ఏం కాదురా ఆయన మాట్లాడే విషయం నేను చెప్తున్నాను అని చెప్పాను. అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు అనుకోండి. మీ జీవితంలో కూడా ఇలాంటి విషయాలు చాలా జరిగి ఉంటాయి. దీని గురించి మీ స్పందన నా కామెంట్ రూపంలో తెలియజేస్తారని, చుట్టాల అబ్బాయి ఛానల్ని ఫాలో చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ మీ చుట్టాల అబ్బాయి.